పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. త్రాగునీటి వసతికి 68.80 లక్షల నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. గ్రామంలోని 18 మందికి 13 లక్షల చెక్కులను అందించినట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మంత్రి విమర్శించారు. బల్లిపాడు గ్రామం అంటే ఒక దళిత గ్రామం. 170 మంది దళితులు ఉండేటువంటి గ్రామం, 78 మంది. అటువంటి దళిత గ్రామంలో ఈ రోజనే కాదు, గతంలో కూడా ఆ రోజు 14-19లో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బల్లిపాడు, అదేవిధంగా బల్లిపాడు గరువుకి ఆ రోజు సిసి రోడ్లు డ్రైన్లు వేసింది కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమే. మీ అందరికీ తెలుసు, బల్లిపాడు గరువు వెళ్ళాలంటే ఇంత రాళ్లు లేచిపోయి ఉండేవి. ఆ రోజు సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితి లేకపోతే మనమే సిమెంట్ రోడ్డు ఆ రోజు బల్లిపాడు గరువుకి వేసాం. బల్లిపాడు గరువులో కూడా మొత్తం వీధులన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ కూడా బల్లిపాడులో ఇక్కడ రింగ్ రోడ్డు మాదిరిగా ఉంటుంది. ఇక్కడ కూడా డ్రైన్స్, రోడ్స్ ని ఏర్పాటు చేసాం. ఆఖరికి ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్ పెట్టుకున్నటువంటి డ్వాక్రా బిల్డింగ్, ఈ డ్వాక్రా బిల్డింగ్ కూడా మనం కట్టిందే. ఆ రోజు 2014-19లో మనం వేసినటువంటి స్లాబ్, మనం వేసినటువంటి పునాదులు, మనం వేసినటువంటి పిల్లర్స్. మళ్ళీ 5 సంవత్సరాల వాళ్ళ వైసీపీ పాలనలో మళ్ళీ కన్నెత్తి చూడలేదు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి. దానికి ఉదాహరణే ఈ డ్వాక్రా బిల్డింగ్.